అందరికీ అన్నీ నచ్చాలనే రూల్ ఏం లేదు. కొందరు కొన్ని నచ్చుతాయి. కొందరు కొన్ని నచ్చకపోవచ్చు. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని. నిజంగా ఇంత వెయిట్ చేస్తారనుకోలేదు. లవ్ స్టోరీ మ్యారేజ్ సీరీస్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా చూసారు వీడియోస్ అన్ని కూడా. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అయితే నేను లాస్ట్ వీడియో 74 ఎపిసోడ్ వీడియో వరకు పెట్టాను కదా! ఆ వీడియో తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేయట్లేదేంటి అక్క అని చెప్పేసని చాలా వరకు ఇన్‌స్టాలో నాకు డీఎమ్స్ కూడా చేస్తున్నారు. బోర్ కొడుతుందేమో అనుకోని మా వెడ్డింగ్ సీరీస్‌ని మా వెడ్డింగ్ ఎపిసోడ్ వరకు చెప్పేసి ఆపేసాను కదా! ఇంకా తర్వాత ఏం జరిగిందో చెప్పాక అసలు మీ లైఫ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని రెగ్యులర్ గా కామెంట్స్ లో అలాగే ఇన్బాక్స్ లో అడుగుతూనే ఉంటున్నారు. చెప్పాను కదరా అందరికీ అన్ని నచ్చాలనే రూల్ అయితే ఏమీ లేదని. పర్సనల్ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారు అన్నట్టుగా కూడా కొందరు కమెంట్స్ చేస్తున్నారు. నేనేం పర్సనల్ విషయాలు చెప్పట్లేదు. పర్సనల్ అనుకుంటే అసలు నేను సోషల్ మీడియాలోనే చెప్పను. ఏది అవసరమో అంతవరకే చెప్తున్నాను. కదక్క నువ్వు సిరీస్ వీడియోస్ చేసినప్పుడే రోజుకి 2 వీడియోలు వచ్చేవి. హాయిగా చూసేవాళ్ళం. మంచిగా మాకు టైం పాస్ అయ్యేది. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని క్యూరియాసిటీతో ఎదురు చూసేవాళ్ళం. చాలా మిస్ అవుతున్నాం అక్క. స్టోరీని మళ్ళీ కంటిన్యూ చేయక్క అని అడుగుతున్నారు మనోళ్ళు. మీరేమంటారు మరి? అనుకోవచ్చు ఏంటబ్బాయి ఏదో ఒకటి చెప్తూ ఉంటదని. నా ఛానల్ పేరే భార్గవి ముచ్చట్లు. ముచ్చట్లు అంటే ముచ్చట్లు చెప్పుకోక ఇంకేం చేస్తారబ్బా? ఇంకేం చేద్దామో మీరే చెప్పండి మరి.